మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న ఈ తీగ పేరు తిప్ప తీగ అని అంటారు. దీన్ని అమృతవల్లి అని కూడా అంటారు. చాలా రకాల వ్యాధులలో ఈ తిప్ప తీగ అనేది ఉపయోగించడం గమనించవచ్చు. మనం ఈ తిప్ప తీగ మొక్క అనేది సంవత్సరం పొడవునా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా తుప్పలలో కనిపిస్తూ ఉంటుంది. అడవులలో, కొండల మీద, గుట్టల మీద ఈ తిప్ప తీగ అనేది ఉంటుంది. ఈ తిప్ప తీగ ఆకులు, కాండం, వేర్లు అన్నీ కూడా మనకి ఆయుర్వేద వైద్యంలో బాగా ఉపయోగిస్తారు. ఈ తిప్పతీగల యొక్క పొడి మనకి ఆయుర్వేద షాపులో లభిస్తూ ఉంటుంది. ఎన్నో రకాల మొండి రోగాలకు కూడా ఈ తిప్పతీగ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. మొండి పుళ్ళు అంటారు. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మానకుండా ఉంటే ఎన్ని రకాల మనకి వైద్యాలు చేయించుకున్నా కానీ, ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ ఈ మొండి పుళ్ళు అనేవి మానవు. అలాంటి పుళ్ళు కూడా ఈ తిప్పతీగ వల్ల మానతాయి. ఆకులను తెచ్చుకొని మెత్తగా నూరాలి. దాన్ని తేనెతో కలిపి ఎక్కడైతే పుండు ఉందో ఆ పుండు మీద వేసి ఒక వస్త్రంతో రోజు కట్టుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు ఎలాంటి మొండి పుళ్ళు కూడా మానటం మీరు గమనించవచ్చు. అలాగే మలేరియా, వైరల్ ఫీవర్లు, అలాగే టైఫాయిడ్ జ్వరాలు కూడా ఈ తిప్పతీగ అనేది పనిచేస్తూ ఉంటుంది. తిప్పతీగ రసం అంటే ఆకులు, కాండం, వేర్లు తెచ్చుకొని దాని నుంచి రసం తీయాలి. ఇలా రసం తీసి 3 పూట్ల మనం 30 ml చొప్పున తాగుతూ ఉండాలి. ఇలా తాగుతున్నట్లయితే మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, అలాగే ఎన్నో రకాల వ్యాధులు అనేది నయం అవడం ఉంటుంది. అలాగే కామెర్లు కూడా ఈ తిప్పతీగల రసం అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తిప్పతీగ ఆకులు తీసుకొని ముద్దలా చేసి మనం ఉదయం, సాయంత్రం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మీకు కామెర్ల రోగం కూడా మీకు తొందరగా తగ్గుతుంది. అలాగే ఎర్రబట్ట సమస్య అంటారు. ఎర్రబట్ట కూడా చాలామందికి సమస్యగా ఉంటుంది. ఆడవాళ్ళలో ప్రధానమైన సమస్య ఎర్రబట్ట అనేది. ఎర్రబట్ట వచ్చినప్పుడు కూడా ఈ తిప్పతీగల రసం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ తిప్పతీగల రసం అంటే ఆకులు, కాండం, వేర్లు ఇట్లా తెచ్చుకొని మెత్తగా నూరి దాని నుంచి రసం తీయాలి. రోజుకి 3 నుంచి 4 సార్లు, అంటే మీకు వీలుని బట్టి మీరు ఈ యొక్క రసాన్ని సేవిస్తూ ఉండాలి. ప్రతిసారి కూడా 2 టీ స్పూన్ల మందం మీరు ఈ తిప్పతీగల రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మీకు ఎర్రబట్ట సమస్య నుంచి మీరు తొందరగా రిలీఫ్ అవుతారు. అలాగే ఈ ఆకుల రసం ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగినప్పుడు మీకు తొందరగా ఏ జబ్బు కూడా తొందరగా ఆశించదు. ఇలా తిప్పతీగలు అనేది మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ తిప్పతీగ అనేది తీగ జాతికి చెందిన మొక్క. ఇది ఆకులు పెద్దగా ఉండి హృదయాకారంలో ఉంటాం మనం గమనించవచ్చు. ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, పలచగా ఉంటాయి. ఆకులు అనేవి హృదయాకారంలో ఉంటాయి. ఇవి చాలా రోగాలకి తిప్పతీగ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.